ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మా కొద్దీ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని అమలు చేయని కూటమి ప్రభుత్వంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు సమరశంఖం మోగించారు. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రజలు కదం తొక్కారు. హామీలను తొంగలో తొక్కుతూ కూటమి సర్కార్ చేస్తున్న మోసాలను ఎండగడుతూ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి పోటెత్తిన ప్రజలను చూస్తుంటేనే అర్థమవుతోందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపినా చంద్రబాబు చేసే మోసాలపై పోరాటం ఆగదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే అని ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేక చేతులెత్తేశారని రోజా ఎద్దేవా చేశారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాళ్ళు ఏ విధంగా కన్ఫైన్ అవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దాచుకుంటూ ఇంకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ప్రజల తరఫున ఈరోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుందో, ఈ జూన్ 4ని వెన్నుపోటు దినంగా మా నాయకుడు ఇటు కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా దద్దరిల్లింది. ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ రోడ్లెక్కారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారంటూ ప్రజలంతా నినదించారు. చంద్రబాబును గెలిపించి తప్పు చేశామన్న భావన అందరిలోనూ కనిపించింది. కూటమి ప్రభుత్వానికి గుండెపోటు తప్పదన్నంత ప్రజా వ్యతిరేకత ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తింది. ఏడాది కాలంలో ఎన్నో అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఒక పథకం కూడా అందించలేకపోయిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకు 50 సీట్లొస్తే వద్దని వెనక్కు పంపిన నీచ చరిత్ర చంద్రబాబుదని వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మంజూరైన సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసి పంపించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి రాష్ట్రం 50 సీట్లు మనకు 2024-25 అకాడమిక్ ఇయర్కి వచ్చినాయి. ఆ అకాడమిక్ ఇయర్ బై ఈ అకాడమిక్ ఇయర్ బై నెక్స్ట్ సంవత్సరము
ప్రైవేట్ ఆధ్వర్యంలో కాలేజ్ మొదలు పెడతారంట. ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చి, అంటే అపోలోకో మెడినోకో ఎవరికో ఇచ్చి మొదలు పెడతారంట నెక్స్ట్ సంవత్సరం. అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ అన్న కళ పూర్తిగా మనం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏం సాధించినారు వాళ్ళు? వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ అనే పేరుకు వైఎస్ఆర్ అనే పేరు తొలగించినారు. మీరు చేసిన గొప్ప అదే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఏదైనా కార్యం చేసినారని. అంతేకాకుండా ఒకసారి రైతులందరికీ కూడా, అరటి రైతులకు ముఖ్యంగా ధరలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం లేదు, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి 25,000 ఉంటే ఒకసారి 10,000, 8,000 ఉంటుంటాయి. కొత్త గొప్ప ధరలు స్థిరీకరించాలంటే ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే, అది నిర్మాణం పూర్తయి ఎలక్షన్ల కూడా ముందే ప్రారంభిస్తే, ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది, కనీసం దాన్ని వినియోగంలోకి తీసుకుంటారని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కంప్లీట్ అయిన ఉన్న ఫెసిలిటీని కూడా వినియోగంలోకి తీసుకొని రాలేకపోతా ఉన్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.